ఇవాళ మనము ధర్మం గురించి కొట్లాడదామా అంటే మీరు అందరు చేతులు ఎత్తుతున్నారు. నాకే బాగా అనిపిస్తుంది సార్. వాళ్ళ శబరిమల ఇలా అంత అకృత్యాలు జరుగుతుంటే అంతా ఉంటే దీనిలో ఎంతమంది సొంతంగా వీడియోలు పెట్టారు స్వామి, ఎంతమంది సొంతంగా నా స్వాములు బాధపడుతున్నారు, ప్రభుత్వం స్పందించాలి, నాయకులు స్పందించాలి, పార్టీలు స్పందించాలి, స్వాములను కాపాడండి, స్వాములకు సౌకర్యాలు కల్పించండి అని చెప్పి ఎంతమంది స్వాములు సొంతంగా వీడియో పెట్టారు స్వామి. భయపడతారు. మళ్ళా విశ్వ హిందూ పరిషత్ మాట్లాడాలి, ఆర్ఎస్ఎస్ మాట్లాడాలి, బజరంగ్ దళ్ మాట్లాడాలి, హిందూ వాహిని మాట్లాడాలి. మన కోసం వాళ్ళు ఉన్నారు కదా, మనకెందుకు స్వామి? ఇది కరెక్ట్ కాదు స్వామి. నేను ఇలా ఏదో కోపంతో చెప్తలేను, రెచ్చగొట్టడానికి చెప్తలేను, నేను ఆవేదనతో మాత్రమే చెప్తున్నాను. తోటి అయ్యప్ప స్వాములు బాధపడుతుంటే స్పందించాల్సిన బాధ్యత అయ్యప్ప స్వాముల మీద ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు గుణపాఠం రావాలి స్వామి. రాజకీయ పాలన ఒక వర్గానికి కొమ్ము కాసే వ్యక్తులు గుణపాఠం రావాలి. మీరు గిట్టే కూర్చుంటే మేము గిట్టే కూర్చుంటే తిరుపతి పోతుంది, శబరిమల పోతుంది.